వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి ఫర్ యూ. ఈరోజు మనం విజయవాడ నుండి పలాసకి నైట్ టైం బస్సులో వెళ్ళబోతున్నాం. ఈ వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ఇప్పుడు విజయవాడ నుంచి అయితే బయలుదేరాం. చూస్తున్నారు కదా, నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి నైట్ టైం సిటీ నుంచి వెళ్ళండి. ఈరోజు మనం కేవీఆర్ ట్రావెల్స్లో వెళ్ళబోతున్నాం. ఇదే నా ఫస్ట్. నేను ఇప్పుడు కూడా ఇంతవరకు కేవీఆర్ ట్రావెల్స్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్కాను. చూస్తున్నా కదా, సెంటర్కి వచ్చాం మనం. మొత్తం బళ్ళు సౌండే, కానీ ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్కే. చూస్తున్నారు కదా, ఈ సిటీలో మొత్తం లైటింగ్తో సూపర్గా ఉంటుంది. మీరు మార్నింగ్ కంటే నైట్ టైం చూసారనుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చూడండి, నైట్ టైము చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా బస్సులో వెళ్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా చెప్పలేము. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు డౌట్గానే ఉంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా బైకులు, ట్రక్కులు, బండ్లు, అవే ఫుల్ లైటింగ్. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. కానీ మన బస్సుడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఇక నైట్ టైం కదా, చూద్దాం. చూస్తున్నా కదా, ట్రక్కులు ఎన్ని వెళ్తున్నాయో, మొత్తం బొల్లేని. ధూళి కూడా చాలా ఎక్కువ. ఇసుకేమో వచ్చి డైరెక్ట్ కొండలో పడుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఏసీ బస్సులు మొత్తం వెళ్తున్నాయి. ఫుల్ ట్రాఫిక్. చూస్తున్నారు కదా, మొత్తం ట్రాఫిక్కే ఉంది ఇక్కడ. దీంట్లో ఆ ట్రక్కులు, ఇసుక తీసుకెళ్ళే ట్రక్కులు, ఆ లారీలు, ఆ బైక్లు, మొత్తం ఫుల్ ట్రాఫిక్. కానీ ఈ బ్లాక్ చేసేటప్పుడు నాకు మాత్రం సూపర్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం విజయవాడ నుండి పలాసకి దగ్గర ఒక 14 గంటలు ఎంతో. మన బస్సుడు మాత్రం ఆపేస్తాడు అక్కడ పడితే అక్కడ. చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్. లైటింగ్తో ఆ షాపే మెరిసిపోతుంది. అక్కడ ఫుల్ లైటింగే. పెట్రోల్ బంక్ ఖాళీగా ఉంది. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. నాకైతే నిద్ర వస్తుంది. నేను ఎంతవరకు అయితే అంతవరకు వీడియో తీస్తా. మళ్ళీ అయితే మనం ఇది సెంటర్ ఏ సెంటర్ నాకు తెలియట్లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం బ్రిడ్జి పైకి అయితే వచ్చాము. కింద వాటర్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, నాకైతే కొంచెం లైట్ కనిపిస్తున్నట్టు ఉంది. ఈ చీకట్లో అది ఎక్కడో లైటింగ్ అనేది ఆన్ ఉంటుంది. అక్కడ ఒక ఏలియన్స్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నా కదా, ఫుల్ లైటింగ్. ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్. అయ్యా షాప్ కనబడితే చాలు ఫుల్ లైటింగ్. చూస్తారా కదా, మొత్తం ఫుల్ లైటింగ్. చూస్తున్నారు కదా, మన బస్ స్పీడ్ అయితే పెరిగింది. మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుందో తెలియదు. మళ్ళీ బ్రిడ్జి పైకి అయితే వచ్చాము. అంటే మధ్యలో వీడియో కట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది. 1 hour వీడియో అయిపోయింది, అందుగురించి కట్ చేస్తున్నాను అంతే. మనం అయితే విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. విజయవాడ ఎయిర్పోర్ట్ రూట్ పక్క ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందో తెలియట్లేదు బోర్డు, ఫుల్ లైటింగ్ ఉంది బోర్డు. చూస్తున్నారు కదా, విజయవాడ ఎయిర్పోర్ట్. ఈ మొత్తం గోడని విజయవాడ ఎయిర్పోర్ట్ గోడే మొత్తం. నైట్ టైము లైటింగ్తో ఎయిర్పోర్ట్లో సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, లేదంటే ఫ్లైట్ మీద వెళ్తున్నప్పుడు ఏం చూడండి, లైటింగ్తో ఎయిర్పోర్ట్ సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేయండి వస్తుంది. మరి చూస్తున్నాక మొత్తం ధూళే పైకి ఎక్కడుతుంది. గడిగడి కొంట్లోకి వచ్చి పడుతుంది నాకు ధూళి అయితే. లైటింగ్ చూస్తున్నారు కదా,
విజయవాడ ఎయిర్పోర్ట్ లైటింగ్. మీరు ఫోన్లో చూస్తున్నారు, మీకు అంత వ్యూ అనేది కనిపించకపోవచ్చు, కానీ నాకైతే లైవ్లో చూస్తున్నాను కదా, నాకైతే సూపర్గా అనిపించింది లైటింగ్తో. ఆ పైకి చూసారు కదా లైటింగ్, చెట్టు అడ్డంకి వచ్చినప్పుడు పైకి లైటింగ్ వస్తుంది. అది అడ్డంగా బిల్డింగ్ వచ్చింది, బిల్డింగ్ రాగానే సంకామ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నా పైకి లైటింగ్ రావడం, అక్కడ ఏదో ఏలియన్ వచ్చి అక్కడ ల్యాండ్ అయినట్టు అనిపిస్తుంది ఆ లైటింగ్తో. చూస్తున్నాగా వ్యూ కూడా చాలా బాగుంది నైట్ టైం. మళ్ళీ ఈ షాప్లో వచ్చి మొత్తం అడ్డేసి పెంట చేసే మళ్ళీ అదే మిస్ అయిపోయింది. మళ్ళీ చూద్దాం అనుకున్నాను, మళ్ళీ పోయింది. మనం చూసాక లోపలైతే చీకటిగా ఉంది, బ్లూ లైట్ వేసి ఉండి అంతేనే. మనం మాత్రం రెడీ నిద్ర వచ్చేస్తుంది అంటుంది. నిద్ర ఆన్ ద వేలో ఉంది. మీకు మధ్యలో కొన్ని వ్యూస్ చూపించకపోవచ్చు. మన బస్ సైడ్ అయితే ఇక్కడ ఆపాడు బస్సు, అటు ఎందుకు ఆపుతున్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మూవ్ అయ్యింది బండి ముందుకి. ఎక్కడ చూసినా మాత్రం ఈ కార్లు, ఆ లైటింగ్లో, ఆ బైక్ సౌండ్ మొత్తం ధూళి కుంట్లోకి వచ్చి పడుతున్నాయి డైరెక్ట్. మళ్ళీ మన బుసోడు ఇక్కడ ఆపాడు, దేనికి ఆపాడు నాకు కూడా తెలియదు, ఎవరు రావట్లేదు, కానీ ఇక్కడ ఆపాడు బస్సు. పక్క నుంచి ఆర్టీసీ బస్సు వెళ్ళిపోతుంది ఆల్రెడీ, కానీ ఇక్కడ ఎందుకు ఆపాడు మనకి తెలియదు బస్సోడు. మళ్ళీ మూవ్ అయింది, ముందుకు వెళ్తుంది బస్సు. కానీ నైట్ టైం మాత్రం సిటీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఏ సిటీలో ఉన్నారో అది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నైట్ టైం చూడండి, వ్యూ చాలా బాగుంటుంది, ట్రాఫిక్తో ఇంకా బాగుంటుంది. మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ వీడియో చేసి చాలాసేపు అవుతుంది, ఒక 30 నిమిషాలు అయిపోయినట్టుంది. మీకోసం కట్ చేసి పెడుతున్నా. మధ్యలో కొన్ని మంచి వ్యూస్ కూడా తీసాను, ఇంకా చాలా బాగుంటాయి వ్యూలో. రోడ్డు పాయింట్లో ఆ డాబాలు అన్నీ చూస్తున్నాగా, వి షేప్లో బిల్డింగ్ ఉంది అక్కడ. ఈ ఏరియా కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నా, చాలా బాగుంది కూడా లైటింగ్తో. ఇంకా చూద్దాం ఎలాగుంటుందా అని. మనమైతే ముందు వెళ్ళిపోవాలి, అక్కడ టవర్ దగ్గర రెడ్ లైట్ ఆన్ అయ్యింది. మరి ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతే నాకైతే నిద్ర వస్తుంది. నేనైతే ఇంకా నిద్ర రెడీగా ఉన్నాను పడుకొని నిద్రపోవడానికి. మళ్ళీ అయితే హైవే ఎక్కేసాం. హైవేలో బిల్డింగ్ సూపర్ కడతారు, ఇక ఫుల్ వ్యూతో సూపర్ కడతారు, ఫుల్ లైటింగ్ ఉంటుంది. అక్కడ క్రికెట్ నెట్ ఉంది, క్రికెట్ ఆడుతున్నారు లోపల. క్రికెట్ ఇంకా వాలీబాల్ మొత్తం ఆడుతున్నారు అక్కడనే. చూస్తున్నా కదా, మన హైవే అయితే ఎక్కేసాం. హైవే కాదనుకుంటా ఇది, కానీ చీకటి ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు నైట్ టైమే చాలు. అదే మనమైతే టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాము. ఇదే టోల్ ప్లాజా, ఇది ఎక్కడ ఇది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. మనమైతే చూద్దాం. నాకైతే చూస్తున్నారు కదా, మనమైతే హైవే దగ్గర ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. చాలా ట్రాఫిక్ ఉంది ఫుల్గా. చూద్దాం, మనమైతే హైవే ఎక్కేసాం. చూస్తున్నారు కదా మీరు, అక్కడ పొల్యూషన్ పొగ ఎలాగెళ్తుందో ఆ లైటింగ్తో కనిపిస్తుంది మీకు. ఆల్రెడీ పొగ వెళ్ళడం మీకు ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఆగండి. పక్కన బండి ఒకటి చూస్తున్నారు కదా, మొత్తం లైటింగు. ఆ పొగ కూడా చూడండి వెళ్ళడం మీకు కనిపిస్తుంది క్లియర్గా, మొత్తం పొగ. కానీ నైట్ టైం మాత్రం వ్యూ చాలా బాగుంటుంది లైవ్లో చూసేటప్పుడు. మళ్ళీ చీకటి ప్రపంచం. మనమైతే జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఏరియా మనకి అర్థం కాదు. అమ్మల గుడి అయితే ఉంది అక్కడ. మనమైతే ఇంకా మంచిగా హ్యాపీగా వెళ్దాం, చూద్దాం. కానీ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూస్తున్నారు కదా నైట్ టైం ఏరియా మొత్తం. ఇక్కడైతే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది, సౌండ్ ఏట్ లేకుండా. మళ్ళీ అయితే టోల్ గేట్ అయితే వచ్చేసాం. మనడైతే ఇక్కడ భోజనానికి ఆపుతున్నాడు అనుకుంటా. భోజనానికి వస్తాం ఆపుతున్నారు ఇక్కడ. అది చూద్దాం. ఓకే,
ఇంకా మన బండి ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తుంది అనుకుంటా. మనోడు పక్కన ఆపేశాడు. చూస్తున్నా కదా చుట్టూ, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. సౌండ్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. మనం బ్యాక్ సైడ్కి వెళ్తున్నామా? చూడండి. ఓ మన రెస్టారెంట్ బాగా ఆపాడు. ఇది కొంచెం చూడడానికి పెద్ద ప్లేస్లో బాగున్నట్టుంది. చూద్దాం ఎలాగ ఉండబోతుందా అని. లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి ఎలాగ ఉంటుంది చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదే రెస్టారెంట్ బయట మన కేబీఆర్ బస్ ఇది. చూస్తున్నారు కదా, ఫేమస్ అనుకుంటా, బాగుంది. లోపల ఏసీ కూడా ఉంది, బయట ఏసీ నాన్ ఏసీ ఉంది. కొత్త వెహికల్ అక్కడ చూడ, కేబీఆర్ ట్రావెల్స్ మంది. మనం వచ్చిన బస్ ఇది, చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రంట్ వ్యూ ఇది. పక్కనే కొత్త వెహికల్ ఒకటి ఉంది, ఇంకా నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. ఆ రోడ్ చూస్తే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఫ్రీగా ఉంటుంది మన కేవీఆర్. మనమైతే బస్సులోకి అయితే వచ్చేసాం. ఇంకా మనం 2 చపాతీలు అయితే తిన్నాం. మంచిగా నిద్ర వస్తుంది, నిద్రపోతుందని చూస్తున్నాం. టోల్గేట్ అయితే దాటేసాం మనము. చూస్తున్నాం కదా వ్యూ, టోల్గేట్ అయితే దాటేసాం. ఇంకా మనం హైవే నుంచి వెళ్ళిపోదాం. ఇంకా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ నుండి మొత్తం చీకటి ప్రపంచమే. ఇది చూడండి చీకటి ప్రపంచం. మనం బ్రిడ్జి పైకి అయితే వచ్చేసాం. బ్రిడ్జి పై నుంచి వెళ్తూ ఉన్న చిక్ 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 అని మీకు అక్కడ నీరు కనిపిస్తుందో లేదు నాకు తెలియట్లేదు. మనమైతే చిక్ 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 అనుకుని వెళ్తూ ఉన్నాం. నాకైతే నిద్ర వస్తుంది, కానీ మీకు కొంచెం కొంచెం చూపించాలని వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే మళ్ళీ వెలుతురులోకి వచ్చేసాం. చూసారుగా చీకట్లో అక్కడక్కడ లైటింగ్తో చిన్న స్టార్స్లా ఉన్నాయి అవన్నీ. మళ్ళీ ఇక్కడ బండి సౌండ్లు వస్తున్నారా అయ్యా. మనమైతే ఇక్కడ నిద్రపోవడానికి రెడీ అవుతున్నాం. మళ్ళీ ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నాం. అదే ఫోన్ వాడుకుంటున్నారు వాళ్ళు. మనమైతే ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ వెళ్ళిపోదాం.